ఇప్పుడు మన ఫిక్కీ కావచ్చు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, ఇవన్నీ గూడా వ్యాపారాలు. వీళ్ళు పారిశ్రామికవేత్తలు, వాళ్ళు వ్యాపారవేత్తలు. వాళ్ళకి వాళ్ళల్లో వైసీపీ సింపథైజర్ ఉంటారు, తెలుగుదేశం సింపథైజర్ ఉంటారు, బీజేపీ సింపథైజర్ ఉంటారు, కమ్యూనిస్ట్ సింపథైజర్ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం సబ్సిడీలు ఇస్తున్నాం, ఏ విధమైనటువంటి అధికార రాజ్ వ్యవస్థ లేకుండా చూసుకుంటాం, అనుమతులు ఎంత వేగంగా ఇస్తాము, డెవలప్‌మెంట్ ఎట్లా జేస్తాము? ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి? మౌలిక వసతులకు సంబంధించి ఏం చేస్తాము? అట్లాగే రా మెటీరియల్ ఏమన్నా సేకరించడంలో సహకరిస్తామా? ఇది చెప్పాలా ఒక ముఖ్యమంత్రి, ఓ ప్రభుత్వం. అదొదిలేసి రాజకీయాలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఫిక్కీ సదస్సు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ భయపడుతున్నదేంటో నాకు తెలుసు. ఓ భూతం గురించి భయపడుతున్నారు. ఆ భూతం మళ్ళీ రాదని నేను హామీ ఇస్తున్నాను. ఆ భూతాన్ని రానివ్వనని చెప్తున్నాను. ఆ భూతమే ఇంతకుముందు ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా తీసుకొచ్చింది. పారిశ్రామికవేత్తలు జగన్ ఉన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు వస్తారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వస్తారు, జగన్ ఉన్నప్పుడు వస్తారు. ఒకళ్ళు ఉంటేనే మేము చేస్తాం, ఇంకోళ్ళు ఉంటే మేము రామని అంతటి అమాయకత్వం పారిశ్రామికవేత్తలకు ఉండదు. అప్పుడు ఏ పారిశ్రామికవేత్త కూడా పరిశ్రమలు పెట్టలేడు. ఇంకోటి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం మనుషులు, రేపు వచ్చే వాళ్ళందరూ వైసీపీ మనుషులు, లేకపోతే మన వైసీపీ వచ్చిన వాళ్ళు ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూనేమో తప్పుడోళ్ళు, ఇప్పుడు వచ్చేవాళ్ళు జెన్యూను అంటే అది అనవసరపు రాజకీయాలు. అంత ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు అట్లాంటి స్పీచ్‌లు అక్కడ ఇవ్వడం అవసరమా? లేదా ఆలోచించుకుంటే బాగుండేది.